అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీకి వస్తే మైక్ ఇవ్వరు. ఫస్ట్ మైక్ ఇచ్చేది ప్రత్యేక హోదా అని అడిగాడు కదా, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వకూడదు మాట చెప్పండి. ప్రత్యేక హోదా 2015లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 57 సీట్లు గెలిచింది, బీజేపీ 3 సీట్లు గెలిచింది. 3 సీట్లు గెలిస్తేనే అప్పుడు ఉన్న బీజేపీ మెయిన్ కార్యకర్త విజయేంద్ర గుప్తాకి 3 సీట్లు వస్తేనే ప్రతిపక్ష పార్టీ హోదా ఇచ్చింది. ఇప్పుడు 11 సీట్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వలేరు? 11 సీట్లు ఎందుకు ఇవ్వకూడదంటే కారణం చెబుతాను సార్. కారణం చెబుతాను నేను. ఏనండి, నేను డిగ్రీలో ఫస్ట్ క్లాసు, 10th క్లాస్లో ఫస్ట్ క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాసు. నీకు 23 సీట్లు వచ్చినాయి, ఒక 4 నేను లాక్కున్నాను అనుకో, నీకు ప్రత్యేక హోదా కూడా ఉండదని అన్నాడు. అదే దెబ్బతో 11 సీట్లు వచ్చిన వాళ్ళకి ప్రత్యేక హోదా ఇస్తారు. చెప్పండి, ఇస్తారు అని చెప్పండి. ఇప్పుడు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు వీళ్ళకి ఇచ్చేదానికి నొప్పేయండి అంటే ఇంతకుముందు ఏమన్నా సార్, రాజ్యాంగంలో లేదుగా. డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అది లేదు. రాజ్యాంగంలో లేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు సార్. మీ జగన్మోహన్ రెడ్డి గారే ఆ మాట చెప్పారు. మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, 4 ఎమ్మెల్యేలను లాగేశాను అనుకో 18 మందే ఉంటారు, నీకు ప్రత్యేక హోదా కూడా ఉండదని అన్నాడు. మరి ఇప్పుడు 11 సీట్లే వస్తే ప్రత్యేక హోదా ఎట్లా ఇస్తారు? ఎందుకు ఎవరు ఒక ఎమ్మెల్యేకి ఎవరా సార్? చెప్పండి సార్, ఎమ్మెల్యేకి ఎవరా? ఒక్కటి చదువుతున్నాను ఒక నియోజకవర్గ సమస్యలు ఏం మాట్లాడతావా చెప్పు. ఒక ఎమ్మెల్యే 2 నిమిషాలు మాట్లాడుతున్నారు, నియోజకవర్గం సమస్యలు ఏం మాట్లాడతారు? అయిపోయిందా? ఆడ ఏమైనా ప్రతిపక్షం ఏమైనా ఉందా? ప్రతిపక్షంగా ఇంకో పార్టీ లేదయ్యా. చెప్పేది నేను చెప్పేది మాట్లాడుతూ 10 నిమిషాల్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే వాళ్ళ ఉన్న నియోజకవర్గం గురించి మాట్లాడతాడు. ఓకే, ఆడ వరకు అయిపోతుంది. ఒక అంటే మాజీ సీఎం మాట్లాడాలంటే రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడాలి. 10 నిమిషాలు ఇస్తే రాష్ట్రం మొత్తం గురించి మాట్లాడాలి, సరిపోతుంది. ఓకేనా? ప్రతిపక్షం అనేవాళ్ళు అక్కడ లేరు కదా, ఉంది మీ ఎమ్మెల్యేలే. ఇంకో పార్టీ లేదు, ఇంకో పార్టీ వాళ్ళు అంతా కూటములు కలిశారు. వాళ్ళు తిట్టుకోలేరు కదా. ఒక మాట బుచ్చయ్య చౌదరి తిడుతున్నాడు, ఆయన ఎవరు బోండా ఉమామహేశ్వరరావు పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. కరెక్టే అన్న, కరెక్టే. ఆ సిచ్యువేషన్ లేకుండా నీకు ఇస్తారు కదా అవకాశం, వెళ్తే భయపెట్టచ్చు కదా. జనం సామాన్యులు ఏమనుకుంటారు? సామాన్యులు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు, నువ్వు అసెంబ్లీకే వెళ్ళకపోతే ఇంకేం పనికి వస్తావు అనే ఫీలింగ్ పడిద్దా లేదా? వెళ్ళాలి కదా. ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళే వెళ్ళారు, తిట్లు తిన్నా గానీ నేను రాను బయటకు వెళ్ళాడు. 2024లో చెప్పు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ ప్రజలను ఉద్దేశించి కానీ వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 ఉద్దేశించి కానీ 1.5 గంట ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది. 1.5 గంట ప్రెస్ మీట్ పెట్టి ప్రజలను ఉద్దేశించి కానీ డెవలప్మెంట్ ఉద్దేశించి కానీ అన్ని మాట్లాడింది. 1.5 గంట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత వీళ్ళకి లాస్ట్ లో ప్లకార్డు పట్టుకుని రప్పా కానీ వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి 1.5 గంట మాట్లాడింది, ఒక్కరన్నా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారా? అయిపోయింది. నేను అంటుంది అదేనన్నా, మీ జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి ఒక్కటే ఉంది, మీడియా మీద ఎల్లో మీడియా అని చిన్నప్పటి నుంచి ఏడుతానే ఉన్నాడు. ఓకేనా? అట్లాంటప్పుడు అసెంబ్లీకి వచ్చావనుకో, అసెంబ్లీ ఏం కట్ చేయరుగా. అసెంబ్లీ కట్ చేస్తారా? బాలకృష్ణ గారు సైకో అంటేనే కట్ చేయలేదు. బాలకృష్ణ గారు సైకో అంటేనే కట్ చేయలేదు. ఎందుకు కట్ చేస్తారు? మీ వాళ్ళు వచ్చినా కట్ చేయరు కదన్నా. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చినా కట్ చేయరు కదా, నేను అంటుంది అది. బాలకృష్ణ అంటుంటే ఎందుకు కట్ చేస్తారు? అది అందించిన తర్వాత రూమ్ కి పిలిచి మీడియా ముందు పోజులు ఇచ్చేదానికి మీరు అట్లా అనకూడదు, ఇట్లా అనకూడదు, అట్లా అనకూడదు అని మందలిస్తారు కానీ అనకుండా ఏం కట్ చేయరు. ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించిండు బాలకృష్ణ. అదే మరి నేను అంటుంది అదే. 9వ స్థానం ఇచ్చారని చెప్పి సైకో అని గీకో అని అన్నారు చూడు, ఆయన పట్టించుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలే. ముందు అరెస్ట్ అయినప్పుడు, అంతకుముందు అరెస్ట్ అవుతున్నప్పుడు నాకు పిచ్చి ఉందని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చిండు. మేము పట్టించుకోవాలి, అట్లాంటి పట్టించుకో. మేము అట్లాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడా మేము పట్టించుకో, ఒకటే మాట్లాడుతున్నాం. మరి ఎంత రాద్దాంతో ఎందుకు చేస్తున్నాడు అంబటి రాంబాబు? జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుట్లా. సరే, దాని గురించి మాట్లాడింది, అయిపోయింది. అసెంబ్లీ అంటే పెద్దలు ఉంటారు, గౌరవంగా మాట్లాడాలి. జోలో చేపెట్టుకొని ఎవడో ఉంటాడు, మాట్లాడే సరిగా రావట్లా. స్పెట్స్ మళ్ళీ తలపైన
కరెక్ట్ అన్నా, నువ్వు అన్నావు అసెంబ్లీ అంటే పెట్టడం మన తప్పు, మన తప్పు కాదు. మీ 11 సీట్లు ఇచ్చినా మీ వాళ్ళు రాలేదుగా, మరి ఎంతకైనా అంత తప్పేగా. ఇప్పుడు నువ్వు అన్నావు మాట జగన్మోహన్ రెడ్డి ఎల్లమంటే ఖచ్చితంగా ఎల్లో వాళ్ళు ఉన్నారు, కానీ అయ్యన్న పాత్రుడే అయ్యన్న పాత్రుడే చెప్పాడు. ఏమని చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు శాలరీలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేసేదానికి లేదు, శాలరీ తీసుకోవట్లేదని అయ్యన్న పాత్రే చెప్పాడు. అలా నియోజకవర్గానికి న్యాయం చేయట్లేదు, ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే అంటే ఎన్ని సమస్యలు ఉంటాయి, ఒక ఎమ్మెల్యే అంటే ఎన్ని సమస్యలు ఉంటాయి తెలుసా? ఏం చేయట్లేదు అన్నాడు. పులివెందుల్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాడు. ఈ 4 టర్ములు చంద్రబాబు గెలిచి కుప్పంలో మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ పెట్టలేకపోయాడు. 4 టర్ములు గెలిచాడు. ఏం చేశాడు చెప్పండి? ఒక్కసారి గెలిచి పులివెందుల్లో మెడికల్ కాలేజ్ పెట్టాడు. మెడికల్ కాలేజ్ పెట్టాడు అన్నావు, మన జెడ్పీటీసీకి 700 వచ్చినాయి. ఏం ఒరిజినల్ ఓటు లెక్కింపు, అది మిషన్లు కాదు, కడపలో దమ్మను డిఎస్పీలు లేరా? నేను అడుగుతున్నా, కడపలో దమ్మన డిఎస్పీలు లేరా, ఎస్ఐలు లేరా, ఎస్పీలు లేరా, లేకుంటే ఐఏఎస్ లేరా? ఎక్కడో వైజాగ్ లో ఉన్న డిఎస్పీని తీసుకొచ్చి పులివెందుల ఎన్నికల షెడ్యూల్ కి వేయాల్సిన అంత అవసరం ఏముంది? అతను మాజీ టీడీపీ ఎంపీ యొక్క అల్లుడు. అతని పేరు శివప్రసాద్ ఏదో ఉంది అతని పేరు. మాజీ టీడీపీ ఎంపీ యొక్క అల్లుడు. అక్కడున్న అతన్ని ఇక్కడ తీసుకొచ్చి, అంటే కడపలో ఎస్ఐలు కానీ, ఐఏఎస్లు కానీ, ఎస్పీలు కానీ ఇట్లా దమ్మున్న ఎవరు లేరా అంటే అడుగుతున్నా. కడపకి ఒక చరిత్ర ఉంది, పోలీసులకు భయపడరు, రాజకీయ నాయకులకు భయపడరు అని. మరి ఈయన తీసుకొచ్చి చేయడం వల్ల భయపడి ఎవరు ఓట్లు వేయలేదా? చెప్పేది బ్రో, భయపడి అని చెప్పట్లా, రెగ్గింగ్ చేశారని చెప్తున్నా. డైరెక్ట్ రెగ్గింగ్ చేశారని చెప్తున్నా. రెగ్గింగ్ చేశారని చెప్తున్నా. 7,600 ఓట్లు వచ్చినాయి. 600 ఓట్లే వచ్చినాయి అన్న, సగానికి సగం రావాలి కదా. నేను అంటున్నా సగం ఓట్ షేర్ ఉన్న వైసీపీకి మరి అడగాలి కదా, దాన్ని కోర్టుకి వేయాలి కదా. ఓట్ షేర్ ఉన్న వైసీపీకి మరి 600 రావడం ఏంటి? మరి వేయాలి కదా, కోర్టుకి వేయాలి కదా. ఎందుకు పట్టించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేయలేదంటావు చెప్పు నువ్వు? జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదంటావు చెప్పు? ప్రజలకి ప్రతి ఒక్కటి మంచి చేశాడు, చేయలేదని చెప్పండి చూద్దాం. రేపు పంచాయతీలో గెలుస్తారంట, ఖచ్చితంగా గెలుస్తారు కంపల్సరీ. మరి ఇప్పుడు అసెంబ్లీకి వస్తారా రారో చెప్పు నాకు. అసెంబ్లీకి రారు డిసైడ్. మరి ఎమ్మెల్యే రాజీనామా చేయొచ్చు కదా. రాజీనామా చేస్తారు ఖచ్చితంగా. అయ్యన్న పాత్రుడు డెసిషన్ తీసుకుంటే రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ పోతారు. ఖచ్చితంగా చెప్తాం. మళ్ళీ 11 సీట్లు గెలుస్తారు. 11 సీట్లు షూర్. ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో భయం మొదలయ్యాయి, అందుకనే వాళ్ళు రాలేకపోతున్నారు రీ ఎలక్షన్ కి. అందుకనే ఎందుకు అయ్యన్న పాత్ర చేతిలో ఉంది కదా, సస్పెండ్ చేయొచ్చు కదా. మరి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా శాలరీలు ఎట్లా తీసుకుంటారు? మరి సస్పెండ్ చేయొచ్చు కదా. మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకున్నారు? వాళ్ళలో భయం మొదలైంది. 11 సీట్లు రీ ఎలక్షన్ జరిగితే ఒకవేళ పొరపాటున వైసీపీ కానీ గెలిస్తే పదవిలో ఉండి 11 సీట్లు లాస్ అయ్యారని చెప్పి ఒక భయం మొదలైంది వాళ్ళలో. సో ఒకటని కాదు, రైతులు చాలా మంది పింఛన్లు చేశారు వాళ్ళు. మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ధర్నాలు జరుగుతున్నాయి, చూస్తున్నారా? మీడియాలో రావట్లేదు కదా, ఏ మీడియాలో రావట్లేదు. సాక్షిలోనే చూపిస్తేగా, సాక్షి కూడా భయపడిందా? ఏంది ఎందుకు చూపెట్టు? సాక్షిలో చూడు, చూడు బ్రో. ప్రైవేటీకరణ చేయాల్సి, ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఎందుకు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే మేము పూర్తిగా ప్రైవేటీకరణ చేయట్లేదు, పీపీపీ కింద దాన్ని డెవలప్ చేసేదానికి 3,700 కోట్లు గవర్నమెంట్ మీద భారం పడుతుంది. ఆ భారాన్ని దించుకునే దానికోసం పీపీపీ కింద డెవలప్ చేస్తాం. పీపీపీ విధానం అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టాడు. అందించాడు కాలేజీలు అన్ని అప్పచెప్పాడు. పీపీపీ కింద డెవలప్ చేస్తామని చెప్పాడు. ఓకే, 3,700 కోట్లే పెట్టలేనోడు రాజధానికి 1,00,000 కోట్లు పెడతాడంటే మనం ఎట్లా నమ్ముతాం? దాన్ని కూడా పీపీ కింద డెవలప్ చేయొచ్చు కదా. కేంద్రం డెవలప్మెంట్ చేసి కేంద్రం బాధ్యతలు కేంద్రం తీసుకుంది, నిధులు ఇస్తుంది. దాన్ని కూడా పీపీ కింద చేస్తే ఆ భారం కూడా స్టేట్ మీద పడదు కదా. ఇప్పుడు స్టేట్ మీద ఏం పడతలేదు కదా. నేను చెప్పేది నిధులు గవర్నమెంట్ నుంచి వస్తాయి, మొత్తం నిధులు పెడతాడు ఎవడన్నా చెప్పు. కేంద్రం ఇస్తుంది కదా, మొత్తం నిధులు పెడతాడా? ఇచ్చిన మొత్తం నిధులు ఇప్పుడు నేను 1,00,000 కోట్లు ఇస్తున్నా, 1,00,000 కోట్లు నీకు ఇస్తే నువ్వు మొత్తం నిధులు స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే 1,00,000 కోట్లు ఇచ్చిందో ఆ 1,00,000 కోట్లు మొత్తం నువ్వు పెడతావా? నువ్వు చెప్పు. స్టేట్ గవర్నమెంట్ రూపాయి కూడా వాడడు అని నువ్వు చెప్పు చూద్దాం.
లేదుగా మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే వల్ల ఆదాయం తగ్గిపోయింది. మీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటే వల్ల ఆదాయం తగ్గిపోయింది రాష్ట్రానికి. ఇప్పుడు సింగిల్ రాజధాని పెట్టి బిల్డింగ్ చాలా లేపున్నాడు. అసలు నీళ్ళు ఎన్నున్నాయి ఇవాళ చూపించారు. కంప కొట్టేదానికి 100 కోట్లు పెట్టాడు. మరి ఎక్కడ హైదరాబాద్ కూడా మూసీ నది ముగురుతుంది. హైదరాబాద్ కూడా మూసీ నది బాగా ఉప్పొంగుతుంది. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేదు నాకు తెలిసి 100 కోట్లు కంప కొట్టనాటికి 100 కోట్లు నీళ్లు తోనాటికి. నువ్వు అన్నావు కదా మూసీ నది ఉప్పొంగుతుందని. ఇంతకుముందు నువ్వే అన్నావు కదా బ్రో, చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు. మరి ఎందుకు పొంగుతుంది? ఎందుకు నువ్వే చెప్పు. డెవలప్ చేసిండు చంద్రబాబు నాయుడు, సైబర్ టవర్ డెవలప్ చేసిండు, ఆడ డెవలప్ చేసి ఈ డెవలప్ మూసీ నది ఎందుకు పొంగుతుంది అది చెప్పు. అంటే కొండల మీద కట్టాలంటావు బిల్డింగ్లన్నీ కొండలు పగలగొట్టి కొండల మీద కట్టాలి. ప్రకృతి నాశనం చేసి కొండల మీద ఇల్లు కట్టాలి. జగన్మోహన్ రెడ్డి 500 కోట్లు పెట్టి కడితే ఏ క్లాస్ బిల్డింగ్ కడితే దాన్ని కూటమి ప్రభుత్వం ఏమనింది? ఎక్కడ కట్టాడు? ఎక్కడ కట్టాడు? దాన్ని కూటమి ప్రభుత్వం ఏమనింది? ఎక్కడ కట్టాడు? బిల్డింగ్ అదే చంద్రబాబు నాయుడు కట్టుంటే మేధావి, ఇంకోటి ఏంది విజనరీ, మేధావి విజనరీ. అదే జగన్ కట్టాడు కాబట్టి పనికిరానోడు. మీరు అనలేదు కదా. ఇప్పటికైనా న్యాయం ఒకేలాగా ఉండాలి. టీడీపీ ఒకలాగా, వైసీపీ ఒకలాగా ఉండకూడదు సరేనా? అదే చంద్రబాబు నాయుడు ఆ బిల్డింగ్ అని కట్టుంటే 500 కోట్ల మేధావి కట్టాడు, విజనరీ కట్టాడు అనేవాడు. అవునా కదా? మాట కదా ఒప్పుకోండి. మరి అనరా చెప్పండి. న్యూస్ ఛానల్, మీ న్యూస్ ఛానల్ సరే చెప్పు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పేరు రాలేదంటావా? ఏం పేరు రాలేదు? అదే నువ్వు అన్నావు కదా పేరు చేస్తున్నారు కదా. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మరి మన 100 కోట్ల అప్పు ఉంది, కంపెనీలు తేలేదు అన్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళారు, కంపెనీలు తెచ్చి పెట్టాడు. 14 లక్షల కోట్ల అప్పుడు నాకు నువ్వు 10 లక్షలు అప్పు ఇవ్వాలంటే నెక్స్ట్ టైం నేను నీకు అప్పు ఇవ్వాలంటే భయపడతానా లేదా? వీడు 10 లక్షలు ఇవ్వాలంటే ఇదే ఈ లేకున్నాడు, నెక్స్ట్ ఎట్లా ఇస్తాడని భయపడతారా లేదు ఒప్పించేవాళ్ళు. మరి అన్ని 14 లక్షల కోట్ల అప్పు ఉందని పుకార్లు పుట్టించేసి కంపెనీలు తేలంటే ఎట్ట చేస్తాడు చెప్పండి మీరు. మరి మీరే అధికారంలో ఉంది, తేవాలి కదా. ఒక కంపెనీ పేరు కూడా లేదు కదా. ఇప్పుడు 16 నెలలు ఎన్ని కంపెనీలు తెచ్చాడు సార్? ఎన్ని కంపెనీలు తెచ్చాడు? గూగుల్ వస్తుందని అది చెప్పారు నాకు నిన్న. గూగుల్ వచ్చి జాబులు ఇచ్చాడు, నీకు తెలియదా? ఇచ్చారా? నాకు నిన్న చెప్పారా గూగుల్ వచ్చిందని? మళ్ళీ ఏమన్నాడు? 5 సంవత్సరాల్లో 20 లక్షలు జాబులు ఇస్తాడు. సంవత్సరానికి 4 లక్షలు జాబులు ఇవ్వాలి. సంవత్సరం దాటి 6 నెలలు జరిగింది. నువ్వు ఒక కార్యకర్తవన్నా? నువ్వు వైసీపీ కార్యకర్తవి. నిరుద్యోగ వృత్తి నాకు రాలా. మహిళలకు 1500 అన్నాడు. సరే పథకాలు తీసి డెవలప్మెంట్ ఏమైనా చేస్తానంటే అమరావతిలో కిటి రాయన పెట్టాడా? 16 నెలల్లో కిటి రాయన. సరే దాన్ని 2014లో గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు 3 రాజధానులు చేయకుండా అమరావతిని చట్టం చేయొచ్చు కదా. ఎందుకు చేయలేకపోయాడు చట్టం? 5 సంవత్సరాల టైం ఉంది చంద్రబాబు నాయుడుకి. ఎందుకు చట్టం చేయలేకపోయాడు అమరావతిని? అప్పుడు కానీ 2014 నుంచి 19 స్పాన్ లో అమరావతిని చట్టం. దేశ చరిత్రలో ఎవరు 3 రాజధానులు పెట్టే ఆలోచన రాదు కదా. మీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని ఎవరికి రాదు కదా అనే ఫీలింగ్ లో ఉండారు. చట్టం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర రెడ్డి దాన్ని టచ్ చేసేవాడు కాదు కదా. ఆ చట్టం చేయాలి ముందు. దాన్ని ఎందుకు చేయలేకపోయాడు? మళ్ళీ విజనరీ కదా ఆయన. మళ్ళీ ఎందుకు చేయలేకపోయాడు? ఏమన్నా అంటే లోకేష్ ఏదో అంటాడు, సంక్షేమ పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అంటాడు. మళ్ళీ వీళ్ళు ఏమంటారు? సంక్షేమం ఇస్తే శ్రీలంక అయిపోద్ది అంటారు. సంక్షేమం పుట్టిన ఎట్లా అవుతుందో చెప్పండి. టీడీపీ సంక్షేమం పుట్టిన టీడీపీ అంటాడు. మళ్ళీ పథకాలు ఇస్తే శ్రీలంక అయిపోద్ది. 5,000 అంటే 60 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే అంటే నెలకి 5,500 కోట్లు. 16 నెలల్లో నెలకి 11,000 కోట్లు అప్పు చేశాడు. అంటే వీళ్ళు 11,000 అప్పు 11,000 కోట్లు అప్పు చేస్తే ఇది బంగ్లాదేశ్, శ్రీలంక అవ్వదు. అదే జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి పథకాలు ఇస్తే మటుకు శ్రీలంక అయిపోద్ది. 5,000 కోట్లే. మళ్ళీ వీళ్ళు 11,000 కోట్లు చేస్తే అది శ్రీలంక కాదు, సింగపూర్. అంటే ఒక మాట అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అన్నావు కరెక్టేను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలతో సోమరపోతులు అయ్యారు. చంద్రబాబు ఇచ్చే పథకాలతో పని చేసుకుంటున్నారా బాబు? అన్నా క్యాంటీన్ లో ఒకటి పెట్టాడు. అన్నా క్యాంటీన్ పేదోళ్ళు తిన్నారు 5 రూపాయలు పెట్టాడు. తీసేసాడు కదా మీ జగన్మోహన్ రెడ్డి. అన్నా క్యాంటీన్లు ఎందుకు పెట్టారు సార్? పేదోళ్ళు కానీ పెట్టారు. ఓకే, అది ఒక విధంగా అన్నా క్యాంటీన్ సీఈఓకి 4 లక్షల జీతం. ఒక్క విధంగా నేను చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఏ పథకాలు చేయడు, ఏ డెవలప్మెంట్ చేయడు. న్యూస్ ఛానల్ ద్వారా మభ్య పెడతాడు.
ఎవరన్నా కడుపు కాలంలో ఎదురు తిరుగుతున్నారని అన్నా క్యాంటీన్లు పెట్టాడు. వీడికి అన్నం దొరకపోతే అడిగి తింటాడు. ఎదురేడంగా నీ కొడుకు భవిష్యత్తు లాక్కో, నువ్వు అడగవు, నీ అన్ని లాక్కో, ఏం అడగవు. నోటు కాడ స్కూల్ లాక్కుంటే మటుకు వాడు సీఎం కాదు, ఎవడైనా ఎదురు. సరే అన్న, నువ్వు అన్నావు కదా మాట. జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే పరిస్థితి. ఐ భూములు ఈ భూములు తెచ్చి 100కి 200కి మందులు ఇచ్చేసి, నకిలీ మందులు ఇచ్చేసి ఎవరు అడగర్లే చెప్పేది. నువ్వు చెప్పింది అన్నా కదా, నేను చెప్పింది నువ్వు. నకిలీ మందులు తెచ్చేసి పిఎఫ్లు, అదేంటి ఫోన్ పేలు, గూగుల్ పేలు, అకౌంట్లు లేకుండా క్యాష్ ఉంటేనే మందు అని పెట్టి అన్ని ఖజానా మొత్తం పైకి దక్షిణాఫ్రికాకి ఆఫ్రికాకి పంపించారంటున్నారు. మీరు చెప్పండి దాని గురించి. చెప్పు. 2002లో 76,000 కోట్ల లెక్కర్ స్కామ్ చంద్రబాబు దాంట్లో ఇరుకు అన్నాడు. మరి దాని మీద మీరేమంటారు సార్? 76,000 కోట్లు ఎప్పుడు సార్? అది 2002లో. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టారా? 76,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు 2010 కాదండి, మీరు కొట్లాడుకోవడం కాదు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 5 రూపాయలు అన్నం కోసం ప్రజలు కొట్లాడుకుంటున్నారు కదా, ఎందుకంటారు అసలు? ఏ వదిలేవు డైలాగ్ జాబ్స్ వద్దు, ఓన్లీ అన్న క్యాంటీన్. మా ఊర్లో ఇచ్చి అందరూ సాఫ్ట్వేర్ ఇంట్లోనే చేసుకుంటారు. జగన్ గారు ఆయన 5 రూపాయలు కూడా అన్నం పెట్టా అంటున్నారు, దాన్ని ఏమంటారు? జగన్ గారు ఆయన 5 రూపాయలు అన్నం కూడా 5 రూపాయలు అన్నం కూడా తీసేసాడు అంటున్నాడు. ఒకటే బ్రో, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం వచ్చాడు, వాళ్ళు మంచి చేశారు కానీ చెప్పుకోవడం తెలియలేదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ కి చెప్పుకోవడం తెలియదు. తెలియలేదు. నిన్ను ముందు నేర్తా చెబుతున్నా. మీరు చెప్పిందంతా కరెక్ట్, చెప్పుకోవడంలో విఫలమయ్యారు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ తిట్టడంలో వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు మునిగిపోవడం వల్లనే ఈరోజు మరి ప్రభుత్వం ఓడిపోయింది. సరే, పవన్ కళ్యాణ్ తిట్టడా అన్నారు. నేను ఒకటే అడుగుతాను, మరి ఎందుకు చెప్పుకోలేక జగన్ ఈ డైలాగ్ జగన్ ఈ డైలాగ్ ఉన్నాయా? ఏమన్నా ఉన్నాయా దాంట్లో? కొట్ల వల్లే ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో సీసీ కెమెరాలు పెడితే దాని మీద ఏం మాట్లాడాలి? అమ్మాయిలు బాత్రూంలో పెట్టారు. దొరికారు కదా, పోలీసులు చర్యలు తీసుకున్నారు. అమ్మాయి అరెస్ట్ పెట్టిన అమ్మాయి అరెస్ట్ అయిందా కాలేదా? చర్యలు తీసుకున్నారని పేపర్ లో వచ్చింది. పేపర్లు చంద్రబాబు నాయుడు మెయింటైన్ చేసిన పేపర్లు కాదయ్యి. చంద్రబాబు నాయుడు అట్లాంటి ఎన్నో మెయింటైన్ చేసి ఆ స్థాయికి వచ్చింది. 40 ఏళ్ల చరిత్ర అన్న. మరి డెవలప్మెంట్ ఏముండదు, మెయింటైన్ చేస్తుంటాడు అంతే. మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే అవుతారేమో 40 ఏళ్ల తర్వాత. అవరంటావా? ఛానల్ ఉండేది, ఏమన్నా చూపిస్తే ఒక ఛానల్ లో చూపించాలి. ఒక ఛానల్ లో చూపిస్తే మీరేమంటారు? ఆ ఒక ఛానల్ లో సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారని మీరే అంటారు. అక్కడ 4 ఛానల్లో సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే దాని గురించి మాట్లాడరు. అన్న మన వచ్చిన 2 సంవత్సరాలకి కరోనా వచ్చింది అన్న, జనాలు ఏం చేయాలి అడిగన్నా? వ్యాక్సినేషన్ ఏపీ ఫస్ట్ టాప్. అదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, చంద్రబాబు నాయుడు ఉంటే నెంబర్ 1 చావు బతుకుల్లో మన ఏపీనే ఉండేది. అట్లానా? ఓకేనా? ఇంకొకటి, కరోనాలో చనిపోయినప్పుడు కేంద్రం డబ్బులు ఇచ్చింది కదా, అవి అందరికి అందలేదని అంటున్నారన్న. నిజమేనా? మీ గవర్నమెంట్ లో ఎక్కువ వచ్చింది కూడా ఏపీకేనంట. నిజమేనా? పథకాలు అంత దగ్గరికి చేర్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులు ఎందుకు చేర్చాడు దగ్గర? ఖచ్చితంగా దగ్గరికి చేర్చేవాడు. మరి ఆ వాలంటీర్ మళ్ళీ కొనసాగిస్తాడా? సరే అన్న, మనసాక్షి ఒకటి ఉంటే చెప్పు. 22 మంది పాకిస్తాన్ లో ఇరుక్కొని తీసుకొని వచ్చింది ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చింది. మొన్న రీసెంట్ గా లోకేష్ గారు కూడా తీసుకొచ్చారు కదా 150 మంది నేపాల్ లో. తీసుకొని వచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినోడే చెప్పాడు, మమ్మల్ని కాపాడినోడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయనకే రుణపడి ఉన్నామని చెప్పి మీడియా ముందు చెప్పాడు. తర్వాత కూటమి ప్రభుత్వం వాళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడు? మమ్మల్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే 2019లో వాళ్ళు మాకు నిధులు ఇచ్చారు, తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడని చెప్పాడు. వాడికి ఏమన్నా సిగ్గన్నా ఉంది వాడికి? అంటే చేసిన పని కూడా సక్రంగా చెప్పుకోలేకపోతున్నాడు. దేని భయం వల్ల అంటావా? ఏం వల్ల వాళ్ళకే తెలియాలి, మీ కూటమి నేతలకే తెలియాలి. సరే అన్న, ఇప్పుడు ఏదో ఐడి కార్డు, ఏదో వెబ్సైట్ ఒకటి, కమిటీ నెంబర్లను ఒక 7-6 పెడుతున్నారంట. మళ్ళీ వాలంటీర్కి మళ్ళీ దెబ్బ పడిద్ది అంటావా? ఇది ఏమైనా గెలుస్తాడు అంటావా? మళ్ళీ దెబ్బ అనేది పడదు, కానీ నేను జాగ్రత్త చెప్పడం ఏంటంటే, ఈ కమిటీ మెంబర్స్తో పాటు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలకి చేరువయ్యి ఇచ్చే పథకాలు కానీ, మనం ప్రీవియస్గా ఏమి ఇచ్చాము, ఫ్యూచర్లో ఏమి ఇవ్వబోతున్నాము, కూటమి ప్రభుత్వం చేసిన దగా కుట్రల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఖచ్చితంగా వీళ్ళ 7 మందితో ప్రజల్లోకి వెళ్ళాలి.
వాళ్ళ మీద కేసులు పెడతారు కూటమి ప్రభుత్వం భయపడతారేమో ఇప్పుడు 5 ఏళ్ళు ఉంటది కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటది ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయింది 3 ఏళ్ళు అట్టా ఇట్టా గట్టిగా ఆడుకుంటే 1 సంవత్సరం అయిపోద్ది సర్పంచ్ ఎన్నికలు అయిపోద్ది ఎన్ని సంవత్సరాలు చేస్తారు గెలుస్తారంట సర్పంచ్లు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయంట ఖచ్చితంగా గెలుస్తారు పులివెందుల్లో గెలుస్తారంట ఇప్పుడు బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఒక మాట చేశారు కదా చిరంజీవి గారు కానీ ఇప్పుడు మన అభిమానం జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ ఎందుకనే కదా పవన్ కళ్యాణ్ జాబ్ వచ్చింది ఇవ్వాలి అందుకే మేము అడుగుతా మీరు ఇవ్వాలి అందుకే కదా అడిగేది ఏం కాదు బాలయ్య చిరంజీవి గారిని తిట్టారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ కోరారనుకో దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేడు జ్వరం వచ్చేసింది మేమేంటంటే మీడియా పరంగా అడుగుతాం మీరు అన్ని ఆన్సర్ ఇస్తే ప్రజలు చూస్తారు మాకేం అవసరం లేదు మీ డీటెయిల్స్ బయట సో ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారే అన్నారు మా అన్నయ్యని కించపరిచారని మరి అప్పుడు స్పందించారు చిరంజీవి గారు ఇప్పుడు ఎందుకు స్పందించారు అన్నయ్యని కించపరిచాడు అని చెప్పాడు దానికి 3 సంవత్సరాలు అయిపోయింది చిరంజీవి గారే పాజిటివ్ గా స్పందించారు అప్పుడు ఎందుకు చెప్పలేదు రిప్లై అప్పుడు మా తమ్ముడికి గెలవాలనుకున్నాడు అప్పుడు మా తమ్ముడికి గెలవాలనుకున్నాడు ఇప్పుడు ఆయన మీద అభాండాలు వచ్చేసరికి నిజాన్ని బయట పెట్టాడు అంటే మరి ఇప్పుడు బాలకృష్ణ గారు చెప్పింది కరెక్ట్ అంటారా పేర్ని నాని గారు ఏమంటున్నారంటే మహేష్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకున్నారు అప్పుడు అందరు కూడా ఇప్పుడు అట్లా అంటున్నారు ఈరోజు తెలంగాణలో చూస్తే కాలు మీద కాలు వేసుకుని రేవంత్ రెడ్డి గారు బాలకృష్ణాన్ని పట్టించుకోలేదు పైన బొచ్చు చేతిలో పెగ్గు ఇయే కాదు సార్ ఒంటికి కూడా సిగ్గు అనేది ఉండాలి అది గుర్తుపెట్టుకోండి మేము అంటే బాలకృష్ణ గారు సిగ్గు అంటారా అంటే సిగ్గులేదని మేము చెప్పట్లా డైరెక్ట్ గా ఆయన అన్నాడు కదా మైకులు అంటే అంత పెద్ద అసెంబ్లీలో నేను ఇక్కడ అంటే కొంచెం ఏదో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే ఫీల్ అవ్వరంట కదా హిందూపురం ఎమ్మెల్యేలు నాయకుడు గెలిపించి సభకు పంపించారంటే మీ మీద ఎంతో కొంత నమ్మకంతోనే పంపించారు మాట్లాడండి ప్రజా సమస్యల మీద పోరాడండి అది మరి వాళ్ళ ప్రజలకి ఏం చేశారు అంటే మాయమన్న పొందేమని పెట్టాడు మాకు ఎప్పుడు కూడా హిందూపురం సమస్యలు అసెంబ్లీలో మాట్లాడని బాలకృష్ణ అంటే వేరే వాళ్ళు తిట్టడం ఎట్లా చూస్తుంది ఎప్పుడు కూడా హిందూపురం సమస్యలు మాట్లాడలేదు నియోజకవర్గం సమస్యల గురించి మాట్లాడకుండా వేరే వాళ్ళని తిట్టడము అంటే ఆయన స్టైల్ చూపించడం సినిమాల్లాగా దాని గురించి ఏమంటావు అన్న హిందూపురం గురించి మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడ్డా ఆయన అవసరం లేదు ఆయనకి ఎందుకంటే డబ్బులు ఇస్తే ఓటేస్తారు గెలుస్తాం అన్నాడు కదా కొన్ని రాసిస్తారు ఆడ చదివేస్తారు మేము వింటాం ఇంటికి పోతాం అన్నాడు కదా బుచ్చయ్య చౌదరి అట్లాగే వీళ్ళు కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు ఇల్లు డబ్బులు తీసుకొని సారా తీసుకొని ఓట్లేస్తారు అంతే ఏమన్నా ఒక్కరంతా ఎప్పుడన్నా ప్రజలను ఉద్దేశించి కానీ హిందూపురంలో ప్రజలను ఉద్దేశించి ఎప్పుడన్నా అసెంబ్లీలో ఎంత అన్నా మాట్లాడారు అవసరం లేదు హిందూపురానికి బాగానే చేస్తున్నాడు ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు నీళ్ళు వచ్చినాయి వాళ్ళ నీళ్లే తాగేవాళ్ళు కాదు తెలుసా నీకు వాళ్ళు నీళ్లే తాగేవాళ్ళు కాదు మంచి నీళ్లే వాళ్ళకి తెలియదు ఏది అప్పుడు జరిగింది మీ ప్రభుత్వంలో అప్పుడు జరిగింది మీ ప్రభుత్వంలో జరిగింది దాన్ని ఆపేశాడు ఇప్పుడు 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో వాళ్ళు నీళ్ళు ఇచ్చారంటున్నారు ఎంత సిగ్గుచేట అంటారు మీరు మరి మీరే అన్నారు మరి 70 ఏళ్ళు గవర్నమెంట్ అదే కదా కాంగ్రెస్ పార్టీ కదా చంద్రబాబు అన్నారు 3 ఏళ్ళు అంటే ఉన్న 75 ఏళ్లలో 15 సంవత్సరాలు చంద్రబాబు అన్నాడు మరి ఆయన చంద్రబాబు హైదరాబాద్ 15 సంవత్సరాలు హైదరాబాదే 15 సంవత్సరాలు హైదరాబాదేనయ్యా చంద్రబాబు 15 సంవత్సరాలు హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది హిందూపురంలో హైదరాబాద్ అంటే హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ ఏపీలో లేదు హిందూపురం కాన్స్టిట్యుయెన్సీ ఏపీలో లేదు మీరు చెప్పే విధంగా అంతే కదా ఏపీలో లేదా మరి నీళ్ళు లేకపోయాడు విజనరీ ఇప్పుడు కాదండి ప్రశ్నించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు అసెంబ్లీకి రావడం లేదు ప్రజల తరఫున ప్రశ్నించాడా ప్రజల తరఫున ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా మైక్ అనేది ఇస్తే ప్రజల తరఫున ప్రశ్నిస్తాడు వస్తే కదా మైక్ ఇచ్చేది పోయినప్పుడు ఇస్తే కదా అది కాదన్నా ఆడ ప్రతిపక్షం ఎవరు లేరు కదా అది కూడా దాని గురించి సంబంధించిన అంటే ఎమ్మెల్యేలకు ఇస్తే 2 నిమిషాల్లో వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడి ముగిచ్చేస్తారు మీరు అడిగిన క్వశ్చన్ చెప్పండి
2 నిమిషాలు వాళ్ళ నియోజకవర్గం గురించి మాట్లాడి ముగించారు. ఫస్ట్ రోజు అసెంబ్లీ పద్ధతుల గురించి చదువుతారు. ఒకటి వినండి. ఫస్ట్ రోజు అసెంబ్లీ పద్ధతుల గురించి చదువుతారు. అది ఇని వెళ్ళిపోవాలి. మైక్ ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలంటే ఏది ఇయ్యరు. ఆ రోజు అసెంబ్లీ పద్ధతుల గురించి చదువుతారు. సో ఆ రోజు వచ్చాడు, మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు. వస్తే ఇస్తారు. అక్కడ మైక్ చెప్పలే, మైక్ ఇవ్వలేదు కాబట్టి పద్ధతుల గురించి చదువుతారు. ఖచ్చితంగా ఇవ్వరు. ఆ ఉద్దేశంతోనే బయటకు వచ్చాడు. బయట మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఇన్ని మాటలు మాట్లాడాడు మీడియా ముందు. ఏమన్నా ఇంతన్నా సరే, ఇది కూడా ఒప్పుకోను. 2024 నుంచి ఇప్పటి వరకు దగ్గర 15 నెలలు 16 నెలలు 24 రేప్ కేసులు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో 24 రేప్ కేసులు జరిగింది. దాని మీద ఎంత అంటే ఎంత ప్రెస్ మీట్ పెట్టి వంగలపూడి అనిత గారు కానీ, డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎంతన్నా ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని అన్యాయాలు జరిగి గట్టిగా ఉన్నానని ఒక ప్రెస్ మీట్ పెట్టారా? మరి మీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా, మీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా, వైసీపీ వాళ్ళు ఎవరు అడగట్లేదు కదా. అడిగితేనే చేస్తారా? అప్పుడు భయపడిపోయాడు. అన్యాయం జరిగింది, అడిగితేనే చేస్తారా? ఇప్పుడు మరి అప్పుడు 30,000 చెప్పేది కుప్పంలో ఒక లేడీని ఎంతో రుణం ఉందని చెప్పి చెట్టుకు కట్టేసి కొడుతుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అడిగారా? చంద్రబాబు గారు స్పందించారుగా. ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు స్పందించారుగా. రేప్ కేసులు జరిగాయని తెలియదా? చేసిన వీళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి కప్పిపుచ్చుతున్నారు. మరి అది కాదన్నా, నువ్వు ఇప్పుడు ఒక మాటను అన్నా పోలీసుల చేతిలో ఉండి ఒక్క మాటను ఆగండి. అసలు ఇప్పుడు ఒకప్పుడు టీడీపీ హయాంలో మర్డర్ జరిగింది వాళ్ళ చిన్న ఆయనది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఆ టాపిక్ తీయలేదు, ఆ కేసు గురించి కానీ ఎంక్వైరీ చేయలేదు. మరి అది మొన్న బోండా ఉమామహేశ్వరరావు గారు ఒక విషయం గురించి పవన్ కళ్యాణ్ లేవనెత్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ మా పవన్ కళ్యాణ్ గారు లేరు అని ఒక మాట లేవనెత్తాడు. దానికి పవన్ కళ్యాణ్ స్పందించి మాట్లాడారు. నేను ఎందుకు లేను, ఉంటున్నాను అని చెప్పి ఒక అడిగిన జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నా. దాని మధ్యలో ఇతను చేయలేదు. పవన్ కళ్యాణ్ అతను సెక్రటేరియట్ లో లేడు. దాని మధ్యలో టాపిక్ డైవర్ట్ చేసేదానికోసం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ నప్పితేనే మేమేం చేయలేకపోతున్నాం, ఇవన్నీ అట్లా చేస్తాం. మరి పదవి ఇచ్చింది ఎందుకు నీకు? ఏదైనా చేయమనే కదా ఇచ్చింది. జగన్ కూడా ఏం చేయలేదు కదా అంటున్నాం. జగన్ ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల